గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. గతేడాది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ ఒక కంక్లూజన్ అనేది రాకపోయినప్పటికీ బోల్డ్ అన్ని అనుమానాలు, అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అహ్మదాబాద్లో 260 మంది మృతి చెందినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సాంకేతిక లోపంతో జరగలేదు అనేటువంటి ఒక కొత్త సమాచారం వెలుగులోకి వస్తోంది. అది అందరినీ షాక్కి గురి చేస్తోంది. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి ప్రయాణికులు, అందులో ఉన్నటువంటి సిబ్బంది సహా 260 మంది మరణించారు. మొత్తం దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడా కుదిపేసింది ఈ ఘటన. ఎవరు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. అందరూ ఊహించని సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని మొదటగా అనుకున్నారు. దీనిపై కీలక విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ సాంకేతిక లోపంతో అది ఇంజన్ ఆఫ్ అవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేశారు అనేటువంటి సమాచారం. ఈ వాస్తవాన్ని అమెరికన్ పరిశోధకుల సాయంతో కనుగొన్నట్లుగా చెబుతున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి. జూలైలో ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పైలట్ల మధ్య కాక్పిట్లో జరిగినటువంటి చర్చ గురించి సమాచారం వచ్చింది. అందులో ఒక పైలట్, మీరు ఫ్యూయల్ స్విచ్ను ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగితే మరొకరు, నేనేమీ చెయ్యలేదు అనేటువంటి ఆన్సర్ వచ్చింది. బట్ కాక్పిట్లో ఎవరిని అడిగారు, ఎవరు అలాంటి సమాధానం ఇచ్చారు అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఈ సందర్భంలోనే ఇటాలియన్ వార్తాపత్రిక అయినటువంటి కొరియర్ డెల్లా సెరాలో ప్రచురించినటువంటి ఒక వార్త ప్రకారం పైలట్లలో ఒకరు కావాలనే ఫ్యూయల్ స్విచ్ను ఆఫ్ చేశారు, అందుకే విమానం కూలిపోయింది అనేది వార్త. ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ సుందర్లు నడిపారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులో స్పష్టంగా తేలకపోయినప్పటికీ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అనుమానితుల జాబితాలో మొదటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు ఇటాలియన్ వార్తాపత్రిక ప్రచురించింది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత గతంలో కూడా కెప్టెన్ సుమిత్ సబర్వాల్ డిప్రెషన్తో ఉన్నాడు కాబట్టే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడమే కాదు, 260 మందిని చంపాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కెప్టెన్ సుమిత్ తండ్రి ఎయిర్ ఇండియా ప్రాథమిక దర్యాప్తు నివేదికను తిరస్కరించాడు. తన కొడుకు మానసిక ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని, అతను తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం వల్ల సమస్యల కారణంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు, అందువల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది, సుమిత్ సబర్వాలే ప్రమాదానికి కారణం అని వస్తున్నటువంటి వాదనలు, విశ్లేషణలో నిజం లేదు అనేది సుమిత్ తండ్రి చెప్పినటువంటి మాట. అయితే ఎయిర్ ఇండియాలో పేర్కొన్న కారణాలనే ఇప్పుడు యుఎస్ బృందం కనుగొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటాలియన్ వార్తాపత్రిక ఇప్పుడు ఒక న్యూస్ని ప్రచురించింది. ఈ ప్రమాదం తర్వాత ప్రమాదానికి గల కారణాల గురించి, సాంకేతిక లోపాల నుంచి మానవ తప్పిదాల వరకు డిఫరెంట్ స్టోరీస్ అనేవి నేషనల్ మీడియాలో కూడా, ఇంటర్నేషనల్గా కూడా చాలా సర్క్యులేట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని రీసెర్చ్లు, అధ్యయనాల తర్వాత దర్యాప్తు అధికారులు కాక్పిట్లో ఉన్నటువంటి వాయిస్ కంట్రోల్ రికార్డర్ల ద్వారా కంట్రోల్ స్విచ్లపై పూర్తిగా దృష్టి పెట్టారు, దర్యాప్తు కూడా చేశారు. దీని ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తుది దర్యాప్తు నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా, అది త్వరలో విడుదల కాబోతున్నట్లుగా కూడా సమాచారాలు అందుతున్నాయి. ఈ నివేదికలో పైలట్ల మానసిక కోణాన్ని కూడా విశ్లేషించారు. పైలట్ల మానసిక ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలి. విమానయాన సంస్థలు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటి మీద కూడా రాబోయేటువంటి నివేదిక అందులో ఇంక్లూడ్ చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇటాలియన్ వార్తా సంస్థ ప్రచురించినటువంటి ఈ వార్త కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగానే చేశారు అని, అది కూడా సుమిత్ సబర్వాల్ మీద వేలు పెట్టి చూపించడాన్ని భారతదేశంలోని విమాన ప్రమాదాలపై దర్యాప్తు జరిపే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తోసిపుచ్చింది. ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపింది. దర్యాప్తు పూర్తయిందనే మాట ఊహాజనితమైంది.
సరైంది కాదు అంటూ పేర్కొంటూనే మీడియా ఇచ్చినటువంటి నివేదికలను కూడా తోసిపుచ్చింది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది, తుది నిర్ధారణకు రాలేదు అనేటువంటి మాటను కూడా చెప్పింది. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఏ కంక్లూజన్స్ కావచ్చు, లేకుంటే ఏ ఇతర వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు నిరాధారమైనవి అనేటువంటి మాటను తోసిపుచ్చింది. తుది దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదలయ్యే వరకు ధృవీకరించకూడదని, అలాంటి నివేదికను నమ్మొద్దనేటువంటి మాట కూడా చెప్పింది. దీనికి సంబంధించి ప్రమాదం జరిగినటువంటి 1 మంత్లోనే ఏఐబి ఒక ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ విమాన ప్రమాద దర్యాప్తు అంతర్జాతీయ ప్రమాణాలకు, నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామని ఏఐబి త్వరలోనే ఒక తుది నివేదికను అందిస్తామని కూడా అనౌన్స్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక అంటే ప్రమాదం జరిగినటువంటి 30 డేస్లోనే నివేదిక ఇవ్వాలి కాబట్టి ఆ నివేదికను ఏఐబి ప్రాథమికంగా విడుదల చేసింది. ఆ దశలో అందుబాటులో ఉన్నటువంటి వాస్తవ సమాచారం మాత్రమే ఉంది అని, ఒక కంక్లూజన్స్, అనాలిసిస్ కావచ్చు, ఇవన్నిటిని తుది నివేదికలో ఇస్తామని ఏఐబి చెప్పింది. తీర్మానాలు, భద్రతా సిఫార్సులు కలిగినటువంటి తుది దర్యాప్తు నివేదిక కంప్లీట్గా విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రచురింపబడుతోంది అని చెప్పింది. ఇక ఇప్పటిదాకా వచ్చినటువంటి, అందులోనూ పర్టికులర్గా ఇప్పుడు ఇటాలియన్ వార్తా సంస్థ ప్రచురించినటువంటి వార్త, అది పైలట్ కావాలనే చేశాడు అనేటువంటి మాట తప్పు, ఊహాజనితం అనేటువంటి మాటని స్పష్టం చేసింది. ఇక దుర్ఘటన తర్వాత ఎయిర్ ఇండియా శిథిలాల నుంచి, మిగిలిపోయినటువంటి అవశేషాల నుంచి సేకరించినటువంటి వ్యక్తిగత వస్తువులను బాధితుల కుటుంబాలకి తిరిగి అందజేస్తోంది. దానికి సంబంధించి శోధనా కార్యకలాపాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ తర్వాత అక్కడ మిగిలినటువంటి అవశేషాల్లో బట్టలు, ఆభరణాలు ఉన్నాయి, వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉన్నాయి, ఇతర విలువైన వస్తువులు, వీటన్నిటితో పాటుగా వేలాదిగా వస్తువులు లభ్యమయ్యాయి. వాటన్నిటినీ మేము సేకరించాము, వాటిని మేము ఇప్పుడు కుటుంబ సభ్యులకు అందజేయబోతున్నాము అనేటువంటి మాటను చెప్తోంది. సంస్థ చెప్తున్న దాన్ని బట్టి అయితే సేకరించిన ప్రతి వస్తువును జాబితా చేశారు, వాటన్నిటిని ఒక భద్రపరిచారు. యజమానులు ఎవరున్నారు, ఎవరెవరికి అలాట్ చేయొచ్చు అనేది వారిని గుర్తించి వారికి చేరవేసే ప్రక్రియ ఇక్కడున్నటువంటి స్థానిక అధికారులు, విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల సహాయంతో, కాన్సులర్ ప్రతినిధులతో సమన్వయంగా కొనసాగుతోంది. తొందరలోనే వారికి ఆ వస్తువులని అందచేస్తాము అనేమాట. కుటుంబాలను వ్యక్తిగతంగా సంప్రదిస్తారు, వస్తువుల అప్పగింత వివరాలని వారికి ఇవ్వబోతున్నారు. ఇది కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ప్రభావిత కుటుంబాలు, ఏవైతే ఎఫెక్టెడ్ కుటుంబాలు ఉన్నాయో, తమ కుటుంబ సభ్యులు, ఒక్కొక్క కుటుంబాలు కూడా కోల్పోయినటువంటి అక్కడ బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వారిలో ఆందోళన పెరిగింది. గతేడాది జరిగినటువంటి ఈ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా ఇప్పుడు పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఈ పరిహారానికి సంబంధించి ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో ఎయిర్ ఇండియా అనౌన్స్ చేసినట్టుగా బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల దగ్గర నుంచి $125 మిలియన్ అంటే 1100 కోట్లకు పైగా ఎయిర్ ఇండియాకు ఆ డబ్బు అనేది వచ్చింది. ఈ బీమా మొత్తాన్ని ఇప్పుడు బాధిత కుటుంబాలకి అందచేయాలి. అందులో మరణించిన మృతుల బంధువులకు $25 మిలియన్ పరిహారం చెల్లించే ప్రక్రియ ఉండబోతోంది. అయితే అది ఇంకా ఇప్పటికీ కొనసాగలేదు. ఈ పరిహారం దీంతో పాటుగా ఇప్పుడు ఒకవేళ $125 మిలియన్ ఎయిర్ ఇండియాకు అందితే, అంటే 1100 కోట్ల డాలర్లు అందితే $25 మిలియన్ బాధిత కుటుంబాలకు ఇవ్వాలి. బట్ ఆ బాధిత కుటుంబాలకి $25 మిలియన్ ఇవ్వడంతో పాటుగా ఒక కండిషన్ కూడా కుటుంబ సభ్యుల ముందు ఎయిర్ ఇండియా పెట్టినట్టుగా, బోయింగ్ పెట్టినట్టుగా ఒక సమాచారం అందుతోంది. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మేము అదనపు నగదును ఇస్తాము, అయితే భవిష్యత్తులో ఎయిర్ ఇండియాపై కానీ, విమానయాన తయారీ సంస్థలపై కానీ ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు మీరు తీసుకోబోము, అంటే ఆ కంపెనీల మీద లీగల్గా మేము ఫైట్ చేయబోము అనేటువంటి ఒక అగ్రిమెంట్, దాని మీద సంతకం చేయాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మరో అంతర్జాతీయ వార్తాపత్రిక అయినటువంటి ద ఇండిపెండెంట్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము ప్రమాదానికి సుమిత్ సబర్వాలే కారణం అనేటువంటి వార్తని ఇటాలియన్ వార్తా సంస్థ ప్రచురిస్తే, ఇప్పుడు పెట్టినటువంటి ఈ కండిషన్, పరిహారానికి సంబంధించి కండిషన్ మీద ఇచ్చేటువంటి దాని మీద సంతకాలు తీసుకోబోతోంది అనే వార్తని బ్రిటిష్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ప్రచురించింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా 25 లక్షలు అనౌన్స్ చేసింది. టాటా గ్రూప్
కోటి రూపాయల పరిహారం ఇస్తామని కూడా ప్రకటించాయి. ఇప్పుడు అదనంగా 8,000 పౌండ్లు అంటే దాదాపుగా 10 లక్షల నుంచి 16,000 పౌండ్లు అంటే 20 లక్షలు. 25 లక్షలతో పాటుగా 1 కోటి, దాంతో పాటుగా ఇప్పుడు అదనంగా సంతకం చేస్తే 10 నుంచి 20 లక్షల వరకు ఇస్తామనేటువంటి ఆఫర్ ఉంది అనేటువంటి వార్తని ఇండిపెండెంట్ ప్రచురించింది. అయితే ఇది తెలుసుకోవడానికి బాధిత కుటుంబాలు ఆ అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది అనే మాటని ఇండిపెండెంట్ అయితే ప్రచురించింది. ఇందులో భవిష్యత్తులో ప్రమాద విషయంలో విమానయాన సంస్థపై కానీ, విమానాన్ని తయారు చేసిన బోయింగ్పై కానీ ఎటువంటి దావా వేయొద్దు, లీగల్గా మీరు ఫైట్ చేయొద్దు, మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కొద్దు, మేము ఎక్కము, మాకు అంగీకారమే, అందువల్లే 10 నుంచి 20 లక్షలు ఎక్కువగా తీసుకుంటాము అనేటువంటి మాట రాసి సంతకం పెట్టాల్సిందిగా బోయింగ్, ఎయిర్ ఇండియా చెప్పినట్టుగా ఉంది. ఈ హక్కును ఎప్పటికీ ఎయిర్ ఇండియా వదులుకోదలుచుకోలేదు అనేటువంటి మాట. బట్ నిజంగా అలాంటి అంగీకార పత్రం మీద సంతకం అనేది పెడుతుందా? ప్రమాదంపై అధికారిక దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి భద్రతా లోపాలకు ఎవరు బాధ్యత ఉందో ఇంకా తేలలేదు. అది యాక్చువల్గా టెక్నికల్ ఎఫెక్ట్ జరిగిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బటన్స్ పనిచేయలేదా, అందులో ఉన్నటువంటి ఇంజన్లకి కావాలనే ఆఫ్ చేశారా, లేకుంటే ఇంజన్లకి ఇంధనం అందలేదా, ఏం జరిగింది అనేది టెక్నికల్గా లేకుంటే వ్యక్తిగతంగా జరిగిందా అనేది కూడా తేలలేదు. కాబట్టి ఇలాంటి సమయంలోనే బాధితుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టపరంగా ఉన్నటువంటి హక్కులను వదులుకోమని చెప్పడం, దానికి సంతకం పెడితే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు అనేటువంటి మాటని కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మృతుల్లో 262 మంది మరణిస్తే అందులో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉండడంతో బ్రిటన్లో కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతోంది. ఇక అటు బాధితుల తరఫు న్యాయవాదులు ఈ పరిహారం తీసుకొని సైలెంట్గా ఉండడం కంటే బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాడమే సరైంది అనేటువంటి మాటను కూడా సూచిస్తున్నారు. యాక్చువల్గా ఇందులో 2 అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. అది ఒత్తిడి ఏమైనా చేస్తోందా, అటు బోయింగ్ వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తోందా అనే దాంతో పాటుగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు లాబింగ్ ఏమన్నా చేయిస్తోందా అనేది, ఇటాలియన్తో పాటుగా ఇప్పుడు బ్రిటన్కి చెందినటువంటి వార్తాపత్రికల ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తునే బోయింగ్ ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతోంది, లాబియింగ్ చేస్తోంది, ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కంప్లీట్గా తప్పంతా పైలట్ మీదే వేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పటికీ కూడా ఏది తేలలేదు, ఏం జరుగుతోంది అనేది తుది ఫలితం అయితే రాలేదు. ఎందుకని ఇలాంటి అనుమానాలు, అపోహలు, అంచనాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి? దీని వెనకాల ఏముందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.